Welcome back to Competitive Exams Grad channel. Today in this video we will discuss about pronoun. So this is also the topic of parts of speech. Already we learned about noun and types of nouns in previous class. So now in this class we will learn about pronoun. So pronoun is a word used instead of a noun. So pronoun అనేది noun కి బదులుగా వాడేదే pronoun. ఫర్ ఎగ్జాంపుల్ నామవాచకాలన్నీ అంటే పేర్లకు బదులుగా మనం ఉపయోగించేటువంటి వర్డ్స్ని మనము ప్రనౌన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లత ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సో ఇక్కడ లత బదులు అంటే లత అంటే ఏంటి, ఇక్కడ పేరు అంటే నౌన్. సో నౌన్కి బదులుగా మనం ఇక్కడ లత ప్లేస్లో మనం ఏం వాడచ్చు, ప్రనౌన్ అంటే షీ వాడచ్చు. సో ఇక్కడ లత అనేది నౌన్, ప్రనౌన్ అంటే షీ. ఇక్కడ నామవాచకాలకి అంటే పేర్లకి బదులుగా వాడేటువంటి పదాలని మనం ఏమంటామంటే ప్రనౌన్స్ అంటాం. దేర్ ఆర్ 10 types ఆఫ్ ప్రనౌన్స్ ఆర్ దేర్. సో 10 types ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయి. సో వాటిని ఒక్కొక్కటి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో పర్సనల్ ప్రనౌన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్, పొసెసివ్ ప్రనౌన్, ఎంఫటిక్ ప్రనౌన్, ఇండెఫినైట్ ప్రనౌన్, రిలేటివ్ ప్రనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ and reciprocal pronouns. So one by one let we discuss now. So first one, personal pronoun, a word we substitute for the proper name of a person. సో ఇక్కడ ఒక పర్సన్ యొక్క నేమ్కి బదులుగా మనం యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనేవి థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరైతే స్పీకర్ ఉంటారో, సో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఒక విషయం గురించి, సో ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. సో సెకండ్ పర్సన్ ఎవరైతే లిజనర్ ఉంటారో, సో చెప్పే వ్యక్తి యొక్క మాటల్ని వినే ఎదుటి వ్యక్తిని మనము సెకండ్ పర్సన్గా తీసుకుంటాం. సో థర్డ్ పర్సన్ అని ఎవరిని అంటామంటే, సో ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో సో అదర్ పర్సన్ అనమాట. సో వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అంటాం. సో వీళ్ళ యొక్క నేమ్స్కి బదులుగా మనం యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో నెక్స్ట్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, వెన్ వీ వాంట్ టు రిఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ క్లాస్. సో మనకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ గురించి మనకు ఆబ్జెక్ట్లో కానీ చెప్పినట్లయితే సో దాన్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ అనేది మామూలుగా సబ్జెక్ట్ అయితే దానికి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మై సెల్ఫ్. హీ ఎలా ఉంటుంది అంటే హిమ్సెల్ఫ్. షీ ఎలా మారుతుంది హర్ సెల్ఫ్. వీ ఎలా మారుతుంది అంటే అవర్ సెల్ఫ్స్. ఇక్కడ మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది దేంతో ఎండ్ అవుతుందంటే సెల్ఫ్, సెల్ఫ్స్. సో ఇక్కడ దేనికి సెల్ఫ్ యూజ్ చేస్తారు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి అంటే ఓన్లీ సింగులర్ ఫామ్కి. సో సింగులర్ ఫామ్కి సెల్ఫ్ యూజ్ చేస్తే ప్లూరల్ ఫామ్కి సెల్ఫ్స్ యూజ్ చేస్తారనమాట. సో ఐ, హీ, షీ సింగులర్ ప్రొనౌన్స్ కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ యూజ్ చేసాం. ఇక్కడ వి అనేది ప్లూరల్, వి అంటే మేము. సో మేము అనే వర్డ్ అనేది ఏంటి, సింగులరా ప్లూరలా, ప్లూరల్ కాబట్టి అవర్ సెల్ఫ్స్ అని యూజ్ చేసామన్నమాట. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ప్లే హర్ సెల్ఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఆమె తనకు తానే ఆడుకుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఇక్కడ హర్ సెల్ఫ్ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ షీ గురించే చెప్తుందనమాట. సో ఆమె తనకు తానే ఆడుకుంటుంది. సో హర్ సెల్ఫ్ అంటే తనకు తానే. సో ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి హర్ సెల్ఫ్ షీ, ఇక్కడ సబ్జెక్ట్లో ఉన్న షీ గురించే తెలుపుతుంది, ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్పచ్చు. సో సింపుల్గా సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్కి సో ఈక్వల్ అంటే ఇది రెండు ఒకే విషయం గురించి, ఒకే పర్సన్ గురించి చెప్పినట్లయితే అది మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ రిమూవ్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ దెర్ ఈజ్ నో మీనింగ్. మనకు సెంటెన్స్లో ప్రొనౌన్ని కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ రిమూవ్ చేసినట్లయితే ఆ సెంటెన్స్కి ఫుల్ఫిల్ అయినటువంటి మీనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ చూస్తే షీ ప్లే హర్ సెల్ఫ్. సో ఇక్కడ ఈ హర్ సెల్ఫ్ కొంచెం సేపు
లేదనుకుందాం. సో షీ ప్లే అంటే ఆమె ఆడుతుంది. సో ఎవరితో ఆడుతుంది? షీ ప్లే విత్ దైర్ ఫ్రెండా, లేదంటే షీ ప్లే విత్ బ్రదర్సా, సో షీ ప్లే విత్ హర్ ఫ్రెండ్సా, సో ఏంటి షీ ప్లే హర్ సెల్ఫా. సో ఇక్కడ మనకు సెంటెన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ మీనింగ్లో మనకు ఫామ్ అవ్వలేదు. సో కాబట్టి మనకు సబ్జెక్టు ఆబ్జెక్టు ఈక్వల్గా ఉండడంతో పాటు మనకు అది రిఫ్లెక్సివ్ ప్రొనౌనా కాదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా సెంటెన్స్లో మనం ప్రొనౌన్ కానీ లేనట్లు అంటే తీసేసినట్లయితే దానికి మీనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. సో ఈ విధంగా కూడా మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, పొసెసివ్ ప్రొనౌన్. ద ప్రొనౌన్ విచ్ షోస్ ఓనర్షిప్ ఇస్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్. సో ఏదైనా ఒక వ్యక్తిని కానీ, ఒక పర్సన్ కానీ, ప్లేస్ కానీ, సో ఏదైనా సరే, ఒక థింగ్ అంటే వస్తువైనా సరే, సో వాళ్ళ యొక్క బిలాంగింగ్ గురించి అంటే దేనికి చెందింది అనే దాని గురించి చెప్పేదాన్ని, ఓనర్షిప్ గురించి చెప్పేదాన్నే మనం పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. అంటే ఏ వర్డ్స్ ఏ ప్రొనౌన్స్ అయితే యూజ్ చేస్తామో సో వాటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మైన్, యువర్స్, హిజ్, హర్స్, అవర్స్, యువర్స్, దైట్స్. సో మైన్ అంటే నాది, సో యువర్స్ అంటే మీ యొక్క, సో హిజ్ అతని యొక్క, హర్స్ అంటే ఆమె యొక్క, అవర్స్ అంటే మా యొక్క, యువర్స్ అంటే మీ యొక్క, దైర్స్ అంటే వారి యొక్క. సో ఇక్కడ బిలాంగింగ్ గురించి అంటే ఎవరికి చెందింది అనే విషయం గురించి తెలిపేటప్పుడు యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్కి సంబంధించి అంటే ఇట్స్ అనేది ఎప్పుడు కూడా పొసెసివ్ ప్రొనౌన్ కిందికి రాదు. సో ఎందుకంటే సో ఇట్స్ అనేది మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అని అర్థం. సో ఇట్స్ అనేది మనం అపాస్ట్రఫీ పెట్టి రాసినప్పుడు దానికి మీనింగ్ ఏంటంటే అంటే దాని యొక్క అని మనం యూజ్ చేయం. సో ఇట్ ఈజ్ అని దానికి మీనింగ్. సో ఐటీఎస్ ఇట్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో పొసెసివ్ ప్రొనౌన్ అయితే కాదనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్. సో మైన్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్. సో ఈ బుక్ నాది అంటే ఈ బుక్ నాది అన్నప్పుడు సో నా యొక్క, సో ఇది నాది, నా సో బిలాంగింగ్ టు మీ అనే విషయంలో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మైన్ అనేది ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ మై బుక్. సో ఇది నా బుక్ అంటే ఇక్కడ మీనింగ్ సేమ్గా ఉన్నప్పటికీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మై బుక్, బుక్కి అంటే బుక్ అంటే ఏంటి ఇక్కడ నౌన్కి పక్కనే మనకు మై అనేది యూజ్ చేస్తాం. మై అనేది ఎప్పుడు కూడా పొసెసివ్ ప్రొనౌన్ కిందికి రాదు. సో ఇట్స్ నాట్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. సో మై ఈజ్ ఏ పొసెసివ్ అడ్జెక్టివ్ బికాస్ దిస్ వర్డ్ డిస్క్రైబ్స్ అబౌట్ నౌన్. మనకి నౌన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ చెప్పేదాన్నే అడ్జెక్టివ్స్ అంటాం. సో ఇక్కడ మై అనేది బుక్ గురించి అంటే ఎవరి బుక్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది నౌన్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని మనము పొసెసివ్ అడ్జెక్టివ్గా చెప్తామన్నమాట. సో మై ఈజ్ నాట్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్ వన్, ఎంఫటిక్ ప్రొనౌన్. దీస్ ఆర్ కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్. సో ఇవి కూడా ఎంఫటిక్ ప్రొనౌన్స్ యాజ్ యూజువల్ మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎంఫటిక్ ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఆల్రెడీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఇంతకుముందు చెప్పాను నేను. సో సెంటెన్స్లో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయితే రిమూవ్ చేసినప్పుడు దానికి కంప్లీట్ మీనింగ్ అయితే మనకు ఫుల్ అవ్వదు అనమాట. సో ఫుల్ఫిల్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ ఎంఫటిక్ ప్రొనౌన్ ఎలా అంటే మనకు ఆ ప్రొనౌన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ని సెంటెన్స్లో రిమూవ్ చేసినా కూడా మనకు మీనింగ్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఐ హర్ట్ మై సెల్ఫ్. సో నేను నా అంతగా నేనే హర్ట్ చేసుకున్నాను అంటే నా అంతకు నేనే బాధ పెట్టుకున్నాను. సో ఇది మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఎందుకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే సేమ్ పర్సన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మనం తీసేసామనుకోండి ఈ మై సెల్ఫ్ అనే వర్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసేసామనుకో ఐ హర్ట్ అంటే నేను బాధ పెట్టాను. సో ఎవరిని? మై సెల్ఫ్, నాకు నేను బాధపడ్డానా? లేదంటే ఐ హర్ట్ హిమ్ అతన్ని బాధ పెట్టాను. ఐ హర్ట్ మై పేరెంట్సా? సో అక్కడ లాస్ట్ ఆబ్జెక్ట్ ఏదనేది మనకు చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. సో అప్పుడు మనము ఐడెంటిఫై చేయలేం. సో ఇట్లాంటప్పుడు మనం అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఎంఫటిక్ ప్రొనౌన్ అనుకోండి, ఐ మై సెల్ఫ్ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్లో మై సెల్ఫ్ అనే ఎంఫటిక్ ప్రొనౌన్ తీసేసినా కూడా
మనకు మీనింగ్ అనేది సేమ్ అలానే ఉంది. సో మనకి క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడట్లేదు. సో ఈ విధంగా మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంఫటిక్ ప్రొనౌన్కి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సెంటెన్సెస్లో. సో నెక్స్ట్ వన్, ఇండెఫినైట్ ప్రొనౌన్. ఇట్ డస్ నాట్ రెఫర్ టు స్పెసిఫిక్ పర్సన్, థింగ్ ఆర్ ప్లేస్. సో ఇది ఒక స్పెసిఫిక్ పర్సన్కి కానీ థింగ్ కానీ ప్లేస్ కానీ డెఫినేట్ చేయదన్నమాట. సో అది పర్టికులర్గా ఒక పర్సన్ గురించి థింగ్ గురించి కానీ చెప్పదు. సో ఎలా అంటే, సో ఎనీ వన్, సమ్వన్, ఎనీబడి, నో వన్, ఎవ్రీ వన్, నో బడీ, సంబడి, ఎవ్రీబడి. సో ఈ విధంగా ఈ వర్డ్స్ అనేవి మనం ఇండెఫినైట్ ప్రొనౌన్స్కి యూజ్ చేస్తాం. సో ఎలా అంటే ఎనీ వన్ అంటే ఎవరైనా. సో ఇప్పుడు ఎవరైనా అంటే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి ఇక్కడ చెప్పట్లే. సో ఎనీ వన్ అంటే ఎవరైనా ఉండొచ్చు. సో సమ్వన్ అంటే ఎవరో ఒకరు. సో ఎనీబడి ఎవరైనా కావచ్చు. నో వన్ అంటే ఎవరు కాదు. ఎవ్రీ వన్ అంటే అందరూ. సో ఈ విధంగా ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ చెప్పకుండా సో కొంచెం కామన్గా యూజ్ చేసి అంటే ఎవరైనా అయ్యుండొచ్చు. సో ఇండెఫినెట్ అనమాట, డెఫినెట్గా మనకు పర్టికులర్గా చెప్పట్లే. సో కాబట్టి ఇటువంటి థింగ్స్కి కానీ పర్సన్స్కి కానీ ప్లేసెస్ కానీ యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటామంటే ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటాం. We will continue remaining types in next video. So please do subscribe to support to our channel and share to your friends. Thank you.